వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ గురు ఫర్ యూ అండ్ గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో క్రియేటింగ్ ఇమేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇన్ పిహెచ్పి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని మీరు రాసిన తర్వాత దీని ఎగ్జాంపుల్ మీరు ఈ ప్రోగ్రామ్ రాయాలి. తర్వాత డౌన్లో మీరు దీని అవుట్పుట్ కనుక మీరు మెన్షన్ చేస్తే సరిపోతుందండి. ఓకే, ఒకసారి చూద్దాం దీని ఎక్స్ప్లెనేషన్. చూడండి, పిహెచ్పి ప్రొవైడ్స్ మెనీ ఫంక్షన్స్ టు క్రియేట్ లైన్స్, స్క్వేర్స్, రెక్టాంగిల్ అండ్ ఎలిప్స్ ఎక్సెట్రా. సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా రన్ చేసి చూపిస్తాను ఈ ప్రోగ్రామ్, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ స్క్వేర్ 200 పిక్సెల్ విడ్త్ అండ్ 200 పిక్సెల్ హైట్ ఈజ్ క్రియేటెడ్ బై యూజింగ్ ఇమేజ్ ఫంక్షన్. సో ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక స్క్వేర్స్ ని నేను క్రియేట్ చేస్తున్నానండి. ఓకే, 200 పిక్సెల్ విడ్త్ 200 పిక్సెల్ హైట్ తో ఒక స్క్వేర్స్ ని డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, ద ఇమేజ్ కలర్ అలొకేట్ ఫంక్షన్ ఉపయోగించి నేను ఈ క్రియేట్ చేస్తున్న స్క్వేర్ ఏదైతే ఉందో అందులో కలర్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ పాయింట్, ద ఇమేజ్ పిఎన్జి ఫంక్షన్. ఇమేజ్ పిఎన్జి ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే ఏదైతే స్క్వేర్ ఉందో ఈ స్క్వేర్ ఇమేజ్ ఏంటంటే ఒక పిఎన్జి ఫార్మేట్ లో సేవ్ చేస్తున్నాను. సో దానికి మీరు ఇమేజ్ పిఎన్జి అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, లాస్ట్ పాయింట్, ఇక్కడ ఇమేజ్ డిస్ట్రాయ్ అనే ఫంక్షన్ ఉపయోగించి ఓకే ఏదైతే కంప్లీట్ కి ప్రోగ్రామ్ రాస్తున్నారో ఒక రాసిన తర్వాత లాస్ట్ లో మీరు ఇమేజ్ డిస్ట్రాయ్ అనే ఫంక్షన్ తో ఈ ప్రోగ్రామ్ అంతా క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇది ఎక్స్ప్లెనేషన్ యాక్చువల్లీ. సో ఇది ప్రోగ్రామ్. సో ఇప్పుడు దీన్ని నేను ప్రాక్టికల్ గా మీకు రన్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇంకా. ఓకే, రైట్. సో నోట్ ప్యాడ్ లో తీసుకుంటున్నా. చూడండి, ఇక్కడ నోట్ ప్యాడ్ లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేస్తున్నాను. రైట్, సో ఇక్కడ ఇమేజ్ డాట్ పిహెచ్పి, సో ఆల్ ఫైల్స్. ఓకే, సేవ్ చేసా. నా ఇప్పుడు అవుట్పుట్ ఒకసారి చూద్దాం. లోకల్ హోస్ట్ // మై ప్రోగ్రామ్స్. చూడండి, నా ఇక్కడ ఇమేజ్ చూడండి, ఇది అవుట్పుట్. యాక్చువల్లీ ఒక స్క్వేర్ ఫామ్ అయింది, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అప్లై చేసా. ఓకే, ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. నా ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కలర్స్ అప్లై చేస్తున్నా, చేంజ్ చేస్తున్నా. చూడండి, సో ఇక్కడ 255. సో సేవ్ చేస్తున్నా. సో మళ్ళీ ప్రోగ్రామ్ ఒకసారి రీఫ్రెష్ చేయండి. క్లియర్? ఓకే, ఇలా మీరు కలర్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 0 and 255. ఓకే, ఇట్ ఈస్ ద సింబాలిక్ బ్లూ కలర్ అండి. ఓకే, సో చూడండి కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, చూసారా కలర్ చేంజ్ అయింది. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఇలా మీరు పిహెచ్పిలో ఒక ఇమేజెస్ ని మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు అండి. ఓకే, ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ.